హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? థంబ్నెయిల్ చూసి ఎంతో ఆసక్తితో ఈ వీడియో ఓపెన్ చేసిన మిమ్మల్ని మాత్రం నిరుత్సాహపరచకుండా ఎంతో ఆసక్తికరంగా చెప్పబోయే అంశం ఈరోజు పొలైట్నెస్. ఇంతకుముందు వీడియోలో కర్టియస్ యాటిట్యూడ్ అని ఒకటి చెప్పాను బిహేవియరల్ ఆస్పెక్ట్లో. ఇప్పుడు నెంబర్ 2 పొలైట్నెస్. పొలైట్నెస్ అంటే ఏమిటి అంటే మనం మాట్లాడే విధానంలో కొందరిని గదమాయిస్తూ ఒక డిక్టేటర్ లాగా రా పో అనే విధానం ఒకటి ఉంది. అది కొంచెం అంత ఇంప్రెసివ్గా ఉండదు, ఎవరికి కూడా నచ్చదు అటువంటి పద్ధతే. అలా కాకుండా చాలా మృదువుగా ఎక్స్క్యూజ్ మీ లేదా ప్లీజ్, విల్ యూ ప్లీజ్ డూ మీ దిస్ ఫేవర్, లేదా కైండ్లీ అన్నప్పుడు, లేదా ఏదైనా మన వల్ల తప్పు జరిగినప్పుడు సారీ, ఐఎమ్ సారీ అంటేనో, లేకపోతే మనకి ఏదైనా మంచి జరిగినప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్ అంటేనో, ఇలాగా ప్రతిదీ కూడా ఒక మంచిగా మనం స్పందిస్తూ ఉన్నప్పుడు, రెస్పాండ్ అవుతూ ఉన్నప్పుడు మృదువైన స్వరంతో, కఠినాత్మకంగా ఉండకూడదు మన వాయిస్, టోన్ తగ్గించి మంచిగా మాట్లాడడం, ఇదే పొలైట్నెస్ అంటే. సో ఈ పొలైట్గా మాట్లాడుతూ మనం ఉన్నప్పుడు ఎంతటి కఠినాత్ములైనా కూడా మనకి పాజిటివ్గా స్పందిస్తారు, అంతే కదా. మనం రఫ్గా వెళ్ళిపోయి తప్పుకో అనే కంటే వెళ్ళి దగ్గరికి వెళ్ళి వాళ్ళని పొలైట్గా మన ఎక్స్క్యూజ్ మీ, కొంచెం నాకు ఇక్కడ ప్లేస్ ఇస్తారా అంటే దర్జాగా వాళ్ళకి వీలు కాకపోయినా కూడా అడ్జస్ట్ చేసుకుని మరీ మనకి ఇస్తారు కదా. అదే పొలైట్నెస్ అంటే, దాని యొక్క ప్రభావం అలా ఉంటుందన్నమాట. సో బీ పొలైట్. ఇంతకుముందు బీ కర్టియస్ అన్నాం, ఇది బీ పొలైట్. పొలైట్గా ఉండటం వల్ల మనకు అన్నీ సానుకూలంగా జరుగుతాయి. ఇప్పుడు మనం ఇంటర్వ్యూకి వెళ్తున్నాం. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతుంది, మనం డోర్ నాక్ చేస్తాం అంటే పర్మిషన్ తీసుకున్నాం కదా, ఏదో రఫ్గా తలుపు గెంటుకుంటూ వెళ్ళిపోం రూమ్లోకి. నాక్ చేస్తే వాళ్ళు ప్లీజ్ కమ్ ఇన్ అంటారు. అప్పుడు మనం లోపలికి వెళ్తాం. లోపలికి వెళ్ళి అక్కడ చైర్ ఉంటుంది కదా, దాంట్లో మనం కూర్చోం మనం డైరెక్ట్గా వెళ్ళి, వాళ్ళే ఆఫర్ చేస్తారు. కర్టియస్గా వాళ్ళు ఉంటుంది, మనం కూడా ఆఫర్ చేసినప్పుడు కూర్చుంటూ థ్యాంక్ యూ సార్ అంటూ మనం కూర్చుంటాం. అంటే ఇవంతా కూడా ఈ బిహేవియరల్ ఆస్పెక్ట్స్ చాలా జెంటిల్గా జరుగుతాయి అన్నమాట. సో మన యాటిట్యూడు చాలా కర్టియస్గా ఉండాలి. అదేవిధంగా మన మాటల తీరు అంతా కూడా చాలా పొలైట్గా, మర్యాదగా, మన్నన ఇస్తూ ఉండాలి. ఇది సెకండ్ బిహేవియరల్ ఆస్పెక్ట్. నెక్స్ట్ వన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం. మనం ఏ పనైనా కూడా చేయాలన్నప్పుడు ఏమాత్రం అనుమానం పెట్టుకోకుండా మన యొక్క శక్తియుక్తుల మీద మనకి నమ్మకం ఉండాలి. ఎస్, ఇది నా వల్ల అవుతుంది, ఇది నేను చెయ్యగలను, నేను సాధించగలను అని మనం అనుకుని, మన సామర్థ్యాన్ని మనం నమ్ముకుని మనం ముందుకెళ్ళడం, దాన్ని ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండటం అంటాం. ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు మనం చాలా ధైర్యంగా ఉండగలుగుతాం. మన మాట చాలా స్పష్టంగా వస్తుంది, తణుకు బెణుకు ఏం ఉండదు ఎవరితోనూ మాట్లాడినప్పుడు. మన వాయిస్ కూడా తగు రీతిలో గంభీరంగా ఉంటుంది. అంతేగాని బలహీనంగా ఏదో కీచు గొంతుకుతో మాట్లాడినట్టు, పేలగాను ఏదో భయపడుతూ మాట్లాడుతున్నట్టు, నాంచి మాట్లాడుతున్నట్టు ఉండదు. చాలా స్పష్టంగా, క్లారిటీతో, అథారిటేటివ్గా మనం మాట్లాడగలుగుతాం. ఆ నమ్మకం మన మీద మనకు ఉన్నప్పుడు దాన్నే ఆత్మవిశ్వాసం అంటాం. ఏదైనా కష్టాలు నష్టాలు అందరికీ సహజం. ఏదో రకంగా మనం కష్టం వచ్చినప్పుడు చాలామంది కృంగిపోతారు కదా, కృంగిపోకూడదు. అలాగే నష్టం వచ్చినా కూడా ఇదే నాది సర్వం పోయింది, ఇంక నేను ఎందుకు పనికిరాను అని అనుకోకుండా మళ్ళీ ఆత్మవిశ్వాసంతో, రెట్టించిన ఉత్సాహంతో తిరిగి ప్రయత్నం చేయడం అనేది మనం సక్సెస్ పొందటానికి కారణమవుతుంది. అలాగే పరీక్ష రాసి వచ్చినప్పుడు పెద్దవాళ్ళు అడుగుతారు, ఏరా పరీక్ష ఎలా రాసావు అంటారు. అంటే నేను చాలా బాగా రాశాను, నేను పాస్ అవుతాను, ఫస్ట్ క్లాస్ వస్తుంది లేదా డిస్టింక్షన్ వస్తుంది, తప్పకుండా నేను సెలెక్ట్ అవుతాను అని చెప్తారు కదా. అదే వాళ్ళ ఆత్మవిశ్వాసంతో చెప్తున్నట్టు లెక్క, ఆ నమ్మకం. అంతేగాని ఏదైనా కృంగిపోయి బాగా రాలేదు నాకు అని కృషించిపోతే మాత్రం అప్పుడు వాళ్ళని మనం ధైర్యం చెప్పడానికి, కృంగిపోతే ఏమీ సాధ్యం, కృషిని చేస్తే అన్నీ సాధ్యం.
అపజయమే సవాలుగా, అనుభవమే పెట్టుబడిగా, ఆలోచన సంధించి పథకం రూపొందించి రెట్టించిన ఉత్సాహం మళ్ళీ నిన్ను నడిపించగా, విజయపదాన్ని అందుకొని అనుకున్నది సాధించు, జనమందరి జేజేలను అందుకొని పులకించు అన్నాం. అంటే అది ఎదుటివాడి యొక్క ఆత్మవిశ్వాసాన్ని తిరిగి రప్పించటం. ఆత్మవిశ్వాసం పోయినప్పుడు ఎవరైనా కృంగిపోతారు కదా, బలహీనపడిపోతారు, ఇంకా నా వల్ల కాదేమో అనిపిస్తారు, ఫ్రస్ట్రేషన్కి గురవుతారు, డిప్రెషన్కి గురవుతారు, లేదా సూసైడల్ టెండెన్సీ కూడా వచ్చేస్తుంది వాళ్ళకి. అటువంటి వాళ్ళని తిరిగి రీయాక్టివేట్ చేయడానికి, వాళ్ళకి ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి మనం ప్రయత్నించినప్పుడు వాళ్ళకి ఆత్మవిశ్వాసం వస్తే తిరిగి ప్రయత్నించి తప్పకుండా సాధించగలుగుతారు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆర్ ఆత్మవిశ్వాసం. నెక్స్ట్ ఐటమ్ పాజిటివ్ యాటిట్యూడ్. పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఏంటి? ఆశావాద దృక్పథం. ఇప్పుడు కొంతమంది ఉంటారు, దేర్ ఆర్ 2 types ఆఫ్ పీపుల్, 2 రకాల మనుషులు ఉంటారు. కొంతమంది ఆశావాదులు, అది నా వల్ల అవుతుందేమో, నాకు వస్తుంది అది అని ఆశపడుతూ ఉంటారు. కొంతమంది నిరాశావాదులు, ఇది మనకెక్కడ వస్తుంది, అబే మనకు రాదురా అంటారు. నేను అనేది ఇప్పుడు కూడా మనం పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉండాలి. అంటే ఆశావాదం కలిగి ఉంటే మనకి సక్సెస్ వస్తుంది. అసలు మనం ఆశ కలిగి ఉన్నప్పుడే, ఉదాహరణకి ఒక జాబ్ వాళ్ళు ప్రకటన రిలీజ్ చేశారు, ఒక 10 పోస్టులు ఉన్నాయి అనుకుందాం. ఈ అప్లై చేసేటప్పుడు దానికి ఏవో 1,00,000 మంది పోటీ పడుతున్నారు అనుకుందాం. ఆశావాదులు ఏం చేస్తారంటే, ఇప్పుడు నాలాంటి వాడు, నేను అలాగే చేశాను. సాల్ట్ సర్వీస్లోకి వెళ్ళినప్పుడు ఇండియన్ సాల్ట్ సర్వీస్లో కేవలం 7 పోస్టులు ఉన్నాయి ఆల్ ఇండియా లెవెల్లో. అది ఎక్కడొస్తుంది మనకి అని అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నా నేచర్ అది కాదు. ఆశావాదం ఉన్నవాడిని కాబట్టి 7 పోస్టులు నాకెందుకు, 1 పోస్ట్ ఉంటే చాలదా, నాకు కావాలి 1 పోస్టే కదా, ఒక్కటున్నా నేను వెళ్తాను, ప్రయత్నిస్తాను అన్న విధంగా నేను ధైర్యంగా చెన్నై వెళ్ళి అక్కడ పోటీ పడి ఎంతోమందితో రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయ్యి ఇంటర్వ్యూ ఫేస్ చేసి ఆ 7 పోస్టుల్లో నాకు 2nd ర్యాంక్ వచ్చింది ఆల్ ఇండియాలో. అంటే ఆశావాదంతో చేసినప్పుడు. అలాగే సిఎస్ఆర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్కి వెళ్ళినప్పుడు కూడా 69,000 మంది అప్లై చేస్తే ఆ పోస్టులకి కేవలం 13 పోస్టులే ఉన్నప్పుడు, అప్పుడు కూడా నాది ఇదే, నా నేచర్ అది. 1 పోస్ట్ ఉన్నా నేను అప్లై చేస్తాను, అంత ధైర్యం నాకు ఉంటుంది, నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది, నేను పాజిటివ్గా వెళ్తాను. అలాగే నేను అందరికీ బోధిస్తాను. సక్సెస్ సాధించాలనుకున్నప్పుడు ఒక్కటున్నా కూడా చాలు, నువ్వు ముందుకు వెళ్ళొచ్చు. ఆ 1 పోస్ట్ నీకోసమే రాసి పెట్టుందని నువ్వు ఫీల్ అవ్వాలి. అదే పాజిటివ్ యాటిట్యూడ్ అంటే. ఓకే, సో పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా గెలుస్తామనే ఒక నమ్మకం ఉండటం వల్ల ప్రయత్నం కంటిన్యూ చేస్తారు. ప్రయత్నించిన వాడికే గెలుపు పొందే అవకాశం ఉంటుంది. ప్రయత్నాన్ని విరమించుకుంటే అయిపోయింది కదా, క్లోజ్, ఇంక వాళ్ళకి గెలుపు అనేది రాదు, విజయం రాదు. కాబట్టి మనం ప్రయత్నాన్ని ఆపకుండా ముందుకు వెళ్ళడం అనేది వాంఛనీయం. నెక్స్ట్, ప్రైజ్ గెలుస్తాం అనే ఒక నమ్మకం ఉన్నప్పుడే కదా, ఆ యాటిట్యూడ్, పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే కదా. కోట్లాది లాటరీ టికెట్లు అమ్ముతూ ఉంటారు, అక్కడ బంపర్ ప్రైజ్ ఏదో 10 కోట్లో 20 కోట్లో ఉంటుంది. లాటరీ టికెట్ కొనేవాడు ఎందుకు కొంటాడో, నాకు ప్రైజ్ వస్తుందేమో అని ఆశపడే కదా. లేకపోతే 100-200 పెట్టి ఆ టికెట్ మాత్రం ఎందుకు కొంటాడు? అంటే ఇంతమంది ఒక ఆశావాదంతో ఆ టికెట్ కొంటారు. అలాగే ఎలక్షన్లో పోటీ చేస్తారు, ఎంతోమంది పోటీ చేసేస్తుంటారు. యోధుల మీద సామాన్యులు కూడా పోటీ చేస్తారు. ఎందుకని? వాళ్ళు కూడా పాజిటివ్గా ఆలోచిస్తారు. నేను నెగ్గుతాను అనే ఒక పద్ధతి, ఆలోచనతోటి. ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్లో, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో మీరు చూశారు, పవన్ కళ్యాణ్ అనే యువనేత జనసేన అనే పార్టీని పెట్టి 2019 ఎలక్షన్లో ఘోరంగా ఓడిపోయాడు. ఒకే 1 సీటు రాజోల్లో మాత్రమే నెగ్గింది పార్టీ. ఆ తర్వాత అక్కడ నెగ్గిన ఆయన కూడా ఆపోజిట్ పార్టీలోకి వెళ్ళిపోయాడు. అయినా కూడా నిరుత్సాహపడకుండా పాజిటివ్ యాటిట్యూడ్తో ఈసారైనా నేను తప్పక గెలుపొందుతాను, ఎలాగైనా నేను ఎదుట శత్రువును ఓడిస్తాను అన్న విధంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు చాలా సేవ చేశాడు ఆయన. ఏ విధంగా? ఎంతోమంది కవులు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వెళ్ళి వాళ్ళని ఓదార్చి వాళ్ళందరికీ తగు రీతిలో ₹1,00,000 చెక్కులు చొప్పున తన సొంత డబ్బుని అతను పంపిణీ చేశాడు ఆయన. ఓకే, స్వార్థం లేకుండా ఎంతో ప్రజాసేవ చేశాడు. ఎక్కడైనా ఎవరికైనా కష్టం వస్తుందంటే వెంటనే వెళ్ళి ఓదార్చాడు. పుట్టం అనే గ్రామంలో అక్కడ రోడ్డు వైడనింగ్ సందర్భంగా ఎంతోమంది ఇళ్ళు కూలగొడుతుంటే ఎంతో ధైర్యంగా వెళ్ళాడు. అలాగే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అధినేతను జైల్లో పెట్టినప్పుడు ఆయన తరపున ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు.
అటువంటి పరిస్థితిలో జైలుకి వెళ్ళి పరామర్శించి ఆయనకి ధైర్యం చెప్పిన ఒకే ఒక్కడు పవన్ కళ్యాణ్. ఆయనకి ఎంత పాజిటివ్ యాటిట్యూడ్ ఉందో మనందరం ప్రత్యక్షంగా చూసాం. అదే యాటిట్యూడ్, అదే పాజిటివ్ యాటిట్యూడ్తో ఆయన ప్రజల హృదయాలను గెలుపొంది ఎన్నికల్లో పోటీ చేసి ఘనమైన మెజారిటీ, ఈ దేశంలో ఎక్కడ ఎప్పుడు ఎవరికి రాని విధంగా పోటీ చేసిన అన్ని సీట్లను ఆయన నెగ్గాడు అంటే ఆయనకున్న పాజిటివ్ యాటిట్యూడ్, ప్రజాదరణ. సో ఇలాగా పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి విజయం వస్తూ ఉంటుంది తప్పకుండా. సైకలాజికల్గా మనం స్టడీ చేసినప్పుడు దేర్ ఆర్ 2 types ఆఫ్ పీపుల్. వన్ కేటగిరీ పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండి ఇది నా వల్ల అవుతుంది అనుకునేవాళ్ళు. కొంతమంది నెగిటివ్ యాటిట్యూడ్తో ఉండి నాకెక్కడ వస్తుంది, నా వల్ల కాదు అని డ్రాప్ అయిపోయేవాళ్ళు. ఎందుకంటే కారణం ఏంటంటే పాజిటివ్ యాటిట్యూడ్లో ఉండేది ఎప్పుడు కూడా సొల్యూషన్ ఓరియంటెడ్ మెంటాలిటీ ఉంటుంది. అంటే ఒక సమస్య వచ్చినప్పుడు వాళ్ళు దీనికి పరిష్కారం ఏమిటి అంటూ అదే ఆలోచిస్తుంటారు. పరిష్కారం దిశగా 10 సార్లు ఆలోచన చేయగా 10 రకాల పరిష్కారాలు తోస్తాయి, ఆ సమస్య సాల్వ్ అయిపోతుంది. దే ఆర్ ఆల్ సొల్యూషన్ ఓరియంటెడ్ పీపుల్. ఈ ప్రాబ్లం ఓరియంటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు సమస్యని 10 రకాలుగా సమస్యగానే ఆలోచిస్తారు. ఆ సమస్య ఉధృతమై బహు పెద్దదిగా అయిపోయి ఆ పరిష్కారం దొరకదు, కానీ సమస్య మాత్రం మరీ కష్టంగా పెద్దదిగా కనపడడం వల్ల వాళ్ళు మానసికంగా కృంగిపోయి ముందుకు వెళ్ళలేరు, శక్తులు నిర్వీర్యం అయిపోతాయి. కాబట్టి పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళే ఎప్పటికైనా విజేతలు. ఈ రోజుకి ఇంతటితో ముగిస్తున్నాను. ఇది మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోలు ఇలాంటివి చేసేందుకు నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.